ఉత్తరప్రదేశ్లోనే ఫ్యూయల్ ప్రైస్ ఘోరంగా ఉందండి. లీటరు 94 రూపాయలు. మన దగ్గర 106 అనుకుంటాను. మరి 12 రూపాయల డిఫరెన్స్. ఎందుకు అలాగా? టూ బ్యాడ్ అమ్మా. దీన్ని బట్టి చూస్తుంటే ఢిల్లీలో ఇంకా 90 ఎంత ఉంటుందేమో. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ఫస్ట్ డెస్టినేషన్ అయితే లక్నోలోని ది రెసిడెన్సీ లేదా బ్రిటిష్ రెసిడెన్సీ అని అంటారు. దానికి ఇంకా నేను ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. లక్నోలో ట్రాఫిక్ అంతగా ఉన్నది అని నాకు అనిపించట్లేదు. ఈ సిటీలు అవాయిడ్ చేస్తున్నా బాగున్నాం. బట్ ఎలాగో నేను ఈరోజు లక్నోలో స్టే చేసేది 1 నైట్ వెళ్ళండి. ఈ నైట్ స్టే చేసి రేపు గ్వాలియర్ కానీ ఓర్చా ఝాన్సీ కానీ వెళ్ళిపోతాను. ఇమాంబారా రెసిడెన్సీ, రూమీ గేట్, క్లాక్ టవర్ అన్నీ స్ట్రైట్గానే వెళ్ళాలి. ఓల్డ్ సిటీ వైపు అనుకుంటాను ఇదంతానా. నేను చూడాలనుకుంటున్నా కూడా 4 ఉన్నాయి. 4 ఇంకొకటి చోటా ఇమాంబార్ ఒకటి. రూమీ దర్వాజా స్ట్రైట్, తీలే వాలి మస్జిద్, ఇమాంబారా రెసిడెన్సీ లెఫ్ట్, రైట్లో చూస్తుంది రెసిడెన్సీ. ఫైనలీ టు ది రెసిడెన్సీ, లక్నో ది రెసిడెన్సీ. దీన్ని బ్రిటిష్ రెసిడెన్సీ అని కూడా పిలుస్తారంట. మా వెనకాతలు చూసుకుంటే పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. అండ్ 2 పక్కల బిల్డింగ్స్, ఓల్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇది ట్రెజరీ బిల్డింగ్ అంట. ఐట్కిన్స్ పోస్ట్ అని కూడా అంటున్నారు. ఇవి ఏంటంటే ఈ రెసిడెన్సీ, ఇది రెసిడెన్సీ ఆఫ్ నవాబుల కాలంలో కట్టారంట. అసఫుద్దుల్లా కట్టారు 1780s నుంచి 1800s కట్టారంట. అండ్ ది ఫస్ట్ రెసిడెన్స్ ఆఫ్ బ్రిటిష్ ఫస్ట్ రెసిడెన్స్ ఆఫ్ లక్నో. అతను ఇక్కడ ఇది అక్కడ బ్రిటిష్ ఫెదరల్స్ హౌస్ ఉంటుంది. యాక్చువల్గా నవాబుల కాలంలో 181800లో కట్టిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిందో వాళ్ళు ఇక్కడ అప్పుడు నవాబులు వీళ్ళకి కట్టి ఉంచారు రెసిడెన్సీ కింద. ఇక్కడ రూమ్లు అంటే స్లోపీగా ఉన్నాయి. వాటర్ వెళ్ళిపోవడానికి కిందకి వుడెన్ స్ట్రక్చర్స్ ఏమో ఉండేవేమో రూమ్లోకి ఉండడానికి. లుక్ ఎట్ దిస్ వుడెన్ స్ట్రక్చర్స్. ఇక్కడ స్టిల్ స్ట్రాంగ్. ఆ పైది కిందది ఏదో కొత్తలా ఉంది, ఆ పైది అయితే పాతదే. దాని విషయానికి వస్తే 1857లోని ఒక వార్ అయ్యింది. అంటే రెబెలియన్స్ అండ్ ఇండియన్ సోల్జర్స్ అప్పట్లో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ మీద టార్గెట్ చేసినప్పుడు దీనిపైన ఈ బంగ్లాస్ పైన ఫైరింగ్ చేయడానికని రెడీ అయినప్పుడు చాలామంది సివిలియన్స్ ఏంటంటే ఇక్కడికి సెంటర్ ఆఫ్ ది సిటీకి వచ్చారు. యాక్చువల్గా ఇది ఏంటంటే సిటీ సెంటర్లో ప్లేసే ఉన్నది ఈ రెసిడెన్సీ. సో ఆ వారి టైంలోని ఈ బంగ్లాస్ అన్నిటి చుట్టూ గన్ పౌడర్లు అవన్నీ స్టోర్ చేసినప్పుడు, రెబెలియన్స్ అటాక్ చేసినప్పుడు ఆ ఫైరింగ్లోని ఈ పరిసరాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయంట. అలాగే ఇంకొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వారి టైంలోనే బ్రిటిష్ ఆఫీసర్ ఒక అతను హెన్రీ లారెన్స్ అతను చనిపోయారు. అతను స్మారకార్థం ఇది కట్టారంట. హెన్రీ లారెన్స్ పైన జీసస్ బొమ్మ ఉంటుంది, జీసస్ ఫేస్ కనబడుతుంది అక్కడ. అదిగోండి అదే మ్యూజియం. బట్ యాక్చువల్గా ఒకప్పుడు అది మ్యూజియం కాదు, ఇప్పుడు దాన్ని మ్యూజియం కింద చేశారు. 1857 జరిగిన వార్ సంబంధించి మెమోరియల్ కింద. అప్పట్లో ఇదేదో మెయిన్ బిల్డింగ్ ఏదో పర్పస్ కింద వాడేవారు. చుట్టూ ఉన్న కొంతమంది సర్ హెన్రీ హ్యావ్లాక్, సర్ హెన్రీ లారెన్స్వి. అలాగే అంటే నవాబుల కాలంలోని కోర్టు
జనరల్స్ ఇక్కడ రెసిడెన్స్ ఉండేది, బ్యాంకెట్ హాల్స్ అవన్నీ ఉండే. ఆ మాల్లో ఒక చిన్న మసీదు కూడా ఉన్నది, అక్కడ కూడా వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్దాం. దీన్ని చూసుకుంటే బేగం కోతి అంటారు. ఎవరైతే నవాబ్ అసఫుద్దౌలా అప్పట్లో 1802లోని దీన్ని ఇంకొక బ్రిటిష్ ఆఫీసర్కి అమ్మేసిన తర్వాత ఆ బ్రిటిష్ ఆఫీసర్ దీన్ని ఒక యూరోపియన్ షాప్ లాగా చేసి పెట్టారంట కొన్నాళ్ళు. అది అయిపోయిన తర్వాత అసౌద్దీన్ చనిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నెమళ్ళు కూడా పెంచుతున్నారు. ఆడ నెమళ్ళు అనుకుంటా, ఏదో ఏకలు పీకిసిన నెమల్లో. సో అసౌద్దీన్ వాళ్ళ వైఫ్ ఈ బ్రిటిషర్స్ తాలూకా ఒక ఆఫీసర్ వాళ్ళ డాటర్ అంట. అసౌద్దీన్ చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది నివాసం కింద చేసుకొని ఉన్నారంట. ఎవరెవరి చేతిలో ఎవరు అలగలగా మారిన తర్వాత ఇక్కడ ఒక ఇమాం బారా కట్టుకున్నారు పక్కనే. ఇమాం బారా అంటే ముస్లిమ్స్ మజ్లీస్ చేస్తారంటారు కదా, మజ్లీస్ చేసిన ప్లేస్. కానీ అప్పుడు కట్టడాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఒక్కొక్క గోడ, కొన్ని మెయిన్ గోడలు అయితే 3 అడుగులు 4 అడుగులు కొన్ని ఉన్నాయి. మధ్యలో గోడలు అయితే 2 అడుగులే, అంగుళాలు కూడా కాదు, 6 అంగుళాలు 7 అంగుళాలకి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. అప్పుడు ఏంటంటే బిల్డింగ్ నిలబడాలి అంటే అడుగులే. అక్కడ కొన్ని అవన్నీ రూయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వీటిని అలా పరిరక్షించుకుంటూ మనకి చూపించడానికి 25 రూపీస్ ఛార్జ్ చేసి మనకి చూపిస్తున్నారు. అది ఇమాం బారా, మజ్లిస్ చేసుకునే ఇమాం బారా. అండ్ ఆ పక్కన ఉన్నది ఏంటంటే కిచెన్. అండ్ అది ఇందాక మనం ఫస్ట్ వెళ్ళిన బిల్డింగ్ కాంప్లెక్స్. లుక్ అట్ దిస్. అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారో చూడండి. ఎక్కడ వాటర్ వచ్చినా చిన్న స్లోప్స్ లాగా పెట్టి వీటి కింద నుంచి ఇలాగ వచ్చినప్పుడు ఈ స్లోప్స్లో పెట్టి మధ్యలో మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ అప్పట్లో పెట్టారు. ఇప్పుడేమైందో డ్రైనేజ్ సిస్టమ్లు పెట్టడానికి. నిజంగా గ్రేట్ ఇంజనీరింగ్ అప్పుడు ఇదంతా. కన్స్ట్రక్షన్స్ కూడా అంత వారయ్యి, అంత బాంబింగ్ అయ్యి విరిగిపోయినా, సగం విరిగిపోయినా ఇప్పటికీ ఇంకా అలాగే స్ట్రాంగ్గా ఉన్నాయనంటే సీరియస్లీ సూపర్. అండ్ వీకెండ్స్లో వస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైట్ షోస్ అరేంజ్ చేస్తారు ప్రతి బిల్డింగ్ దగ్గర. ఆ లైట్స్ కనబడుతున్నాయి కదా, ఆ లైట్ షోస్ ఈ బిల్డింగ్ దగ్గర, ఆ బిల్డింగ్ దగ్గర, ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ దగ్గర ఉన్నది. అవి కొన్ని స్పెసిఫిక్ టైమ్స్లోనే, జనరల్గా అయితే 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ సాటర్డే ఆర్ సండే ఎప్పుడో ఇక్కడ లైట్ షోస్ అయితే అరేంజ్ చేస్తారు కొన్ని ఈవెంట్స్లోనే. సో దట్స్ ఆల్ గైస్. ఇక్కడితో ది బ్రిటిష్ రెసిడెన్సీ అని కూడా అంటారు. ఒక విషయాలు ఇక్కడితో క్లోజ్ చేసుకొని టైం అయితే 5:30కి వస్తుంది. వర్షం కూడా పడే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి కాబట్టి ఇది ఇంక ఇక్కడి నుంచి ఒకటితో వైండప్ చేసుకొని మనం నెక్స్ట్ ప్లేస్ కాదు రూమ్కి వెళ్ళిపోదాం. ఇండియన్ హిస్టరీలోని లక్నోకి చాలా పెద్ద చరిత్ర ఉంది. 16th century నుంచి ఉన్నది ఇక్కడ లక్నోలో, ఉత్తరప్రదేశ్ లక్నోలో హిస్టరీ. ఆగ్రా, గ్వాలియర్ అవన్నీ బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్న ప్లేసెసే కదా. సో ఫైనలీ రూమ్ తీసుకున్నా. హోటల్ రఘుబర్ అని చెప్పి రేపు వెళ్ళబోయే బాడా ఇమాంబారు అండ్ లక్నో గేట్వే, అలాగే చోటా ఇమాంబారు, ఇక్కడ దగ్గర లేదో క్లాక్ టవర్ కూడా ఉన్నదంట అప్పుడు పురాతనవి. వాటి దగ్గరలోనే వాటికి ఒక 2 kilometers దూరంలో రూమ్ తీసుకున్నాను. హోటల్ సంథింగ్ రఘుబర్ అనే హోటల్.
70-100కి మంచి అకామిడేషన్, బాగుంది. వచ్చిన వార్డ్రోబ్ అండ్ 40-inch టీవీ అండ్ యాజ్ యూజువల్ టవల్ అండ్ కెటిల్ ఇచ్చాడు, కానీ టీ కాఫీ ప్యాకెట్స్ అయితే ఇవ్వలేదు. 1 comb, ఒక డెంటల్ కిట్. బాత్రూమ్కి వచ్చాక నైస్ అండ్ క్లీన్. బాత్రూమ్ ఇచ్చిన బాగుంది. జస్ట్ ఇక్కడ ఒక విండో మాత్రం ఇచ్చాడు, జస్ట్ బయటకు అలాగే బయట బ్రీజ్ రావడానికి. దీని ప్రెమైసెస్ అయితే చూడండి, టైటిల్ చూడండి, రఘుబార్ అనగానే బారేమో రఘువును బార్ ఉందేమో అని అనుకున్నాను నేను చూసి చూడగానే. అఫ్కోర్స్ అంటే నేను బుక్ చేసినది అయితే ఫ్యాబ్ హోటల్స్ బుక్ చేశాను. బాగుంది ఫ్యాబ్ హోటల్స్, కొంచెం నమ్మశక్యంగా, నమ్మడానికి కరెక్ట్గా ఉన్నది. అండ్ దట్స్ ఆల్, ఇంకేం చెప్తాం, అంతే విషయాలు ఈ రోజుకి. ఒకటైతే అర్థమైంది, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ దిగాల, వీడియోస్ చేయాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్స్ క్వైట్ నాట్ దాట్ పాసిబుల్. ఇలా డిసప్పాయింట్మెంట్ ఉన్నది అయోధ్యలో ఈరోజు. బట్ లేటర్ లక్నో రాగానే బాగా టైర్డ్గా వచ్చాను. బట్ రెసిడెన్సీ చూసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. బట్ వ్లాగ్ చేయాలి అని అంటే అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది, డెఫినెట్గా చూపిస్తుంది. అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ చూపించింది కూడా అలసత్వం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎప్పుడైతే డిసప్పాయింట్మెంట్ మిగిలిందో ఇక్కడ అది అలసత్వం స్టార్ట్ అయింది. బట్ లక్నో ఒక మంచి ప్రాచీనమైన సిటీస్లో ఒకటి, అండ్ కలోనియల్ టైంలో బాగా వెలుగొందిన సిటీ ఒకటి. అండ్ ఈవెన్ ఉత్తరప్రదేశ్లోని ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అదొకటి. అండ్ లక్నో అంటే లక్ష్మణుడి పేరు మీద వచ్చింది, లక్ష్మణ్పూర్ ఏదో అంటారు న్యాచురల్, దాన్ని లక్నో అని పిలుస్తారు. లక్నో అంటే మనం NOW అని అంటాం, కానీ ఇది LAKNAU, లక్నో సంథింగ్ ఏదో. లక్ష్మణుడికి ఇదొక గేట్వే లాగా ఉండేదంట. ఇక్కడ అప్పట్లో ఇక్కడ లక్ష్మణుడికి ఇక్కడ సేద తీరడానికి వచ్చేవాడు. సో ఆ రకంగా లక్ష్మణపూర్ అని స్టార్ట్ అయ్యి అది అలాగా లక్నో కింద మారిందంట. బట్ రిలేటెడ్ అంతా ఈ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సైడ్ అంతా రిలేటెడ్ టు రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ రామాయణకి రిలేటెడ్గానే ఉన్నదంతా. సో ఢిల్లీకి దగ్గర, ఆగ్రాకి దగ్గర అంటే 250 ఆగ్రా అయితే 250 kilometers ఎంతో, ఢిల్లీ అయితే సంథింగ్ అరౌండ్ ఇక్కడ నుంచి 500 ఎంతో. నైట్ 10 o'clock 11 o'clock బస్ కొట్టుకుంటే మార్నింగ్ రీచ్ అయిపోయే పరిస్థితి ఇక్కడ. గుడ్ సిటీ, బట్ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే వాట్ ఐ ఫౌండ్ ఇస్ ఈ ట్రాఫిక్ అట్టదిట్టంగా తొక్కుతున్నారు. ఇప్పుడు కోల్కతా అది కూడా ది ఓల్డెస్ట్ సిటీ, అక్కడ అలాగే ఉన్నది. లక్నో ఇది కూడా ది ఓల్డెస్ట్ సిటీ, ఇక్కడ అలాగే ఉన్నది. ఇక్కడ ఏదో చూస్తుంటే ఓల్డెస్ట్ సిటీస్లోనే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, జనాలు అడ్డదిడ్డంగా వెళ్ళడం, ఈ గుట్కాలు ఎక్కడ పడితే అక్కడ నవలి ఊసేయడం ఉన్నది. కానీ లక్నో కొంచెం నీట్గానే ఉన్నది. గుట్కాలు అయితే కామన్గా ఉన్నది కోర్స్, కానీ సిటీ కూడా నీట్గా ఉన్నది, విచ్ వాజ్ గుడ్ థింగ్. అది సంగతులు ఈ రోజుకి. రేపైతే మళ్ళీ మనం లక్నోలోని ఇంకొక 4 places ఉన్నాయి, 4 points ఉన్నాయి. ప్లేసెస్ అంటే అక్కడ దిగి చూసి స్పెసిఫిక్గా ఏం లేదు. బారా ఇమాంబారా ఒకటే కొంచెం విజిట్ చేయాలా, చోటా ఇమాంబారా అండ్ ఒక ప్రేమి దర్వాజా, అదొక జస్ట్ గేట్వే అంతే, లక్నోకి గేట్వే. ఇదే స్టోరీకి రిలేటెడ్గా లక్నోకి అప్పట్లో 1857లో వార్ అయినప్పుడు ఆ గేట్వేని అది కూడా నిర్మించడం, ఆ గేట్వేని సీజ్ చేయడం, ఈ ఇందాక లేని రెసిడెన్సీని సీజ్ చేయడం, ఇక్కడ గేట్వేని క్లోజ్ చేయడం, లక్నోకి దారి అప్పట్లో. సో అదండి ఇంకా విషయాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్ అనుకుంటున్నాను.
దమ్ము రావట్లేదు. ప్లేసు సరిగ్గా డిసప్పాయింట్మెంట్ వచ్చేసరికి అంత కంటెంట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. సో వాట్ ఎవర్, నాకైతే నచ్చింది లక్నోలో ఫస్ట్ ప్లేస్. హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్ దీస్ వీడియోస్. అండ్ డెఫినెట్గా ఒక లైక్ అయితే వేయండి. డెఫినెట్గా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా కొంచెం వెళ్ళి చూస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయని ఆశిస్తున్నాను. అండ్ మర్చిపోయాను ఇంకొకటి, ఇక్కడ లక్నోలో మటన్ బిర్యానీ ఫేమస్ అట. అదొకసారి నైట్ దగ్గరలో ఎక్కడైనా మంచి పాపులర్ పాయింట్ ఉంటే ఒకసారి నైట్ ట్రై చేస్తా. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వ్లాగ్ ఫర్ టుడే. రేపు మళ్ళీ ఫ్రెష్ వ్లాగ్లో కలుద్దాం. ఫ్రెష్ అనేది లక్నో వ్లాగ్లో కలుద్దాం. లక్నో సిటీ టూర్ వ్లాగ్లో కలుద్దాం. దాట్స్ ఆల్. కీప్ ఎంజాయింగ్. గుడ్ నైట్. సో గైస్, ఏం జరిగిందంటే ఇక్కడ ఇద్రీస్ అని ఇంకొకటి లల్లా బిర్యానీ అనేవి టాప్ 2లో ఉన్నవి. అయితే అవి మధ్యాహ్నంతోనే క్లోజ్ అంట. సో మటన్ బిర్యానీ చెప్పుకోవడానికి అయితే అవ్వలేదు. దాని తర్వాత ఆప్షన్స్ ఏంటంటే వహీద్ అని, అంగీరా సంథింగ్, వహీద్ అని అంగీర్ అని ఉన్నాయి. సో అవి కాకపోతే ఒక 6 to 7 kilometers దూరం. కాబట్టి ఏం చేశానంటే సింపుల్గా జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక మటన్ బిర్యానీని, చికెన్ టిక్కా ఒకటిని ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. సో ఇదిగోండి, ఇది చికెన్ టిక్కా చిన్న స్వీట్ బాక్సుల్లో పెట్టించాడు. చికెన్ టిక్కా సంబంధించి. అండ్ బిర్యానీ కూడా ఏంటంటే అది కూడా వెరైటీగా స్వీట్ బాక్స్లోనే వేసి ఇచ్చాడు. బిర్యానీ మొత్తం ఈ డబ్బాల్లో వేసి ఇచ్చాడు. ఏంటో వెరైటీగా ఎలా ఉంటుందో ఏంటో చూడాలా. సో లెట్స్ ట్రై, చూద్దాం. మొత్తం చికెన్ మ్యాష్ చేసేసి ఫ్రై చేశాడు. టేస్ట్ బాగా పర్లేదు. ఇప్పుడు బిర్యానీ సంగతి వస్తే ఏంటిది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఎలాగంటే ఈ బూందీ లడ్డూలు ఉంటాయి చూసారా, బూందీ లడ్డూల టేస్ట్. మటన్ పీస్ అయితే ఎలాగుందో చూద్దాం. మటన్ పీసు మటన్ అయితే గుడ్, మటన్ బాగా ఉంది. అంత సూపర్ ఏం కాదు ఇది. నేను రైట్ ప్లేస్ వహీద్ బిర్యానీ అని చెప్పి నేను చూసిన లొకేషనే, జొమాటోలో కూడా చూపించిన లొకేషనే హాఫ్ చెప్పుకున్నా. లక్నోలోని పాపులర్ వాటిల్లో ఇది నెంబర్ 3లోనో 4లోనో ఉందా అడుగులో తెలియట్లేదు. నచ్చింది టేస్ట్. బట్ ఆ టేస్ట్ ఎలా ఉందంటే బూందీ స్వీట్ ఉంటుంది, బూందీ లడ్డు, చిన్న బూందీలు ఉంటాయి కదా, చిన్న బూందీ లడ్డు, దాని ఆయిల్ టేస్ట్ వస్తుంది. మటన్ అయితే మాత్రం నవలం అవసరం లేదు, అలాగే చప్పరిస్తే కరిగిపోయేట్లు ఉంది. అనివేస్ బాగుంది. తినేసి పడుకోండి కదా. చిన్న ఎడిటింగ్ వర్క్ కూడా అవుతుంది. ఎడిటింగ్ అయిపోయాక ఒక వీడియో అప్లోడ్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఉన్నాయి కొన్ని వీడియోస్ రెడీగా షెడ్యూల్ చేసి నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేద్దాం.